ఈ అమ్మాయికి దేవుడు కొన్ని శక్తులు ప్రసాదిస్తాడు. అయితే ఆకలితో ఉన్న ఈమె కొన్ని వడ్లు తీసుకువచ్చి ఊరి బయట ఉన్న అడవిలో జల్లుతుంది. అలాగే ఈమె తన 2 చేతులతో నేలపై తాకగానే ఒక్కసారిగా మెరుపులు వస్తూ ఈమె జల్లిన ధాన్యమంతా చూస్తుండగానే మొలకలు వచ్చేస్తూ ఉంటాయి. అలాగే మరుసటి రోజు ఆ ధాన్యమంతా మొలకెత్తి వీళ్ళకి సంవత్సరమంతా సరిపడా ధాన్యం మొలుస్తుంది. ఇది చూసి కుటుంబ సభ్యులంతా ఆశ్చర్యపోతారు. అంతేకాకుండా ఒకరోజు ఈ అమ్మాయికి చేపలు తినాలనిపించి చెరువు ఒడ్డున కూర్చుని తన చేతులు ఆ చెరువులో పెట్టగానే చెరువు అంతా మెరుపులు వ్యాపించి ఆ చెరువులో ఉన్న పెద్ద పెద్దని చేపలు ఒక్కసారిగా బయటకు వచ్చేస్తాయి. అలాగే ఈమె లేత వెదురు కర్రలు ఆహారంగా వండుకోవాలని వాటిని తీసుకురావడానికి అడవికి వెళ్తుంది. అలాగే పక్కనే ఉన్న వెదురు కర్రను ముట్టుకోగానే మళ్లీ ఒక్కసారిగా మెరుపులు వస్తూ ఆ మెరుపులు నేలను తాకి ఆ ప్రదేశమంతా లేత వెదురు బొంగులు మొలుస్తాయి. అప్పుడు వీళ్ళు ఆశ్చర్యపోతూ ఆ వెదురు బొంగులు తీసుకువెళ్లి కూర వండుకోవాలనుకుంటారు. ఆ తరువాత ఈ అమ్మాయి చెరువులో దొరికే చిన్న చేప పిల్లలు పట్టుకుని వాటి ద్వారా రుచికరమైన నూడిల్స్ తయారు చేస్తుంది. అలాగే ఈ నూడిల్స్ ను తన చిన్న తమ్ముడికి రుచి చూపిస్తుంది. అలాగే పక్కనే ఉన్న రాజుగారికి కొంచెం నూడిల్స్ ఇవ్వాలని చూస్తుంది. కానీ అతడు మాత్రం దీని వాసన బాగోలేదని చెప్తాడు. అయినప్పటికీ ఈమె బలవంతంగా కొంచెం నూడిల్స్ ఇతడికి తినిపించగానే దీని రుచి అమోఘంగా ఉండడంతో ఇతడు ఆ కప్పు లాక్కుని ఆమె వండిన నూడిల్స్ అన్ని తినేస్తూ ఉంటాడు. అప్పుడు ఈ అమ్మాయి తన గ్రామంలో చిన్న దుకాణం పెట్టి రుచికరమైన భోజనాన్ని వండుతూ ఉంటుంది. అప్పుడు గ్రామస్తులు అక్కడికి వచ్చి ఈమె దగ్గర ఉన్న నూడిల్స్ కొనుక్కుని వాటిని తిని చూడగానే ఇవి ఎంతో రుచిగా ఉన్నాయంటూ మిగతా గ్రామస్తులు కూడా చెప్తారు. దీంతో ఈ అమ్మాయి దుకాణం దగ్గరికి ఆ గ్రామంలోని వారంతా వచ్చి ఆమె దగ్గర ఉన్న నూడిల్స్ కొనుగోలు చేస్తారు. అలా ఈ అమ్మాయి బిజినెస్ క్లిక్ అవుతుంది. కానీ ఆ గ్రామంలోని ఒక చెడ్డ మహిళ ఈ అమ్మాయి బిజినెస్ లో ఎదగడం చూసి వెంటనే ఆమె షాపు మోపించేద్దామని అక్కడికి వచ్చి గొడవ చేస్తూ ఉంటుంది. అలాగే ఆమె పిల్లాన్ని కూడా వీళ్ళంతా కింద పడేసి కొడుతూ ఉంటారు. ఇంతలో ఈ అమ్మాయి అక్కడికి వచ్చి మీరెందుకని ఇలా చేస్తున్నారంటూ ఆ ముసలావిడ మీద రివర్స్ అవుతుంది. కానీ ఆ తర్వాత ఏమైందో చూడాలంటే ఈ వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ని కామెంట్ చేయండి.